మోకాళ్ళ మీదకి వచ్చి కనులు మూస్తారా ఒకసారి? ఈరోజు ఈ పునరుద్ధానపు వేళ, ఈ 2వ నెల మొదటి ఆదివారం, దేవుడు మనందరితో మాట్లాడిన మాటలు. అన్ని దారులు మూయబడ్డాయి, అంతా అయిపోయింది, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా నా పరిస్థితి అయిపోయింది. ఓరక నిలబడి జరుగుతున్న పరిస్థితుల్ని చూడటం తప్ప ఏం చేయలేను అని అనుకునే పరిస్థితుల్లో ఉన్న నా సోదరి సోదరులారా, నువ్వు అనుకున్నట్టుగా అన్ని దారులేమీ మోసుకుపోలేదు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా నీ పరిస్థితి లేదు. నా తండ్రి ఆల్రెడీ నీ కుటుంబంలో జోక్యం చేసుకున్నాడు. నీ జీవితంలో ఆయన అడుగుపెట్టాడు. నీ సమస్యల మధ్యలో, నీ పోరాటాల్లో నా తండ్రి అడుగుపెట్టాడు. నీ కొరకు ఒక దారి తెరిచి ఉంచాడు. ఒక డోర్ ఓపెన్ అయ్యి ఉంది నీ కొరకు. నువ్వు ఓరక నిలబడి నా తండ్రి యందు విశ్వాసం ఉంచి అడుగులే చాలంతే. ఇక వెనక్కి తిరుగు, మరలా పోరాటం మొదలుపెట్టు. దేవుని పాదాలు పట్టుకో. నా దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఇప్పటిదాకా రోజులు కన్నీళ్లతో గడుపుకుంటూ వచ్చావేమో, అంత అయిపోయింది, ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, మరణం తప్ప మరొక దారి కనపడట్లేదు అని ఎవరు అనుకుంటున్నారు? లేదు, నా తండ్రి నీ పక్షాన కదిలాడు. నువ్వు అనుకుంటున్నావు పెద్ద పెద్ద సమస్యలని, వాటన్నిటి నువ్వు పక్క నుంచి ఓ దారి చేసుకుంటూ వస్తున్నాడు. నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఆయనే నీ చేయి పట్టుకొని నీ కుటుంబాన్ని గట్టెక్కించబోతున్నాడు. నువ్వు నలుగురికి దీవెనకరంగా మారబోతున్నావు. ఆ నలుగురే వేల మందికి దీవెనకరంగా మారినట్టు నువ్వు వేసే అడుగులు, నువ్వు చేసే తీర్మానాలు, నీ కుటుంబం నలుగురికి దీవెనకరంగా మారబోతుంది. అడుగులు ముందుకు వెయ్యి. నిరాశలోకి వెళ్ళమాకు, కృంగిపోమాకు, దేవునికి దూరం అయిపోమాకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుని పాదాలు పట్టుకున్న దేవుని మందిరానికి రా. దేవునికి దూరం అవ్వమాకు. ఏ ప్రయత్నాలు మానుకొని ఖాళీగా ఉన్నావో, ఇంకేం చేస్తాంలే, అయిపోయింది, ఎన్నిసార్లు చేస్తాంలే అనని ఆధ్యాత్మికంగా కానీ ఇటు భౌతికంగా కానీ విసికి వేసారిపోయి అన్ని మానుకున్నావో, అడుగేయాలి, మొదలు పెట్టాలి. ఉన్న చోటే ఉండకూడదు. ఊరకనే ఉంటే మరణం తప్ప మరొక దారి లేదు. అక్కడే ఉంటే అటు నుంచి అటు పాతాళానికి వెళ్ళడం తప్ప మరొక దారి లేదు. ఉన్న చోట ఉంటే రోజు రోజుకి కృషించిపోవడం తప్ప మరొక దారి లేదు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుణ్ణి బట్టి నీ హృదయానికి నిబ్బరం వచ్చేటట్టు ధైర్యం తెచ్చుకో. అడుగులు వేయి. కంఠంలో ఊపిరున్నంత వరకు ఉన్న చోటే ఉండడానికి లేదు కదా, ఆగిపోకూడదు కదా. ఊపిరి పోతే కదలలేమనుకోండి, ప్రాణమే పోతే ఇక ఒక్క అడుగు కూడా వేయలేము. కంఠంలో ఊపిరున్నంత వరకు మాత్రం అడుగు ముందుకు వేయకుండా ఉండకూడదు. ఆగింది చాలు, వెనకడుగులు వేసింది చాలు, నిలబడి బిక్కుమంట దిక్కులు చూసింది చాలు. సైన్యములకు అధిపతిగా నా తండ్రి నీ ముందు కదలబోతున్నాడు. పరాక్రమశాలిగా నా తండ్రి నీ చెయ్యి పట్టుకుని నీ కుటుంబం ముందు, నీ ముందు, నీ పోరాటాల్లో నీతో ఆయన కదలబోతున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నలుగురికి పంచుదాం. మంచి పనులు చేద్దాం, సత్క్రియలు చేద్దాం, వాక్యానుసారమైన బ్రతుకుదాం. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. సర్వాధికారి, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ దాసులు నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, నిరాశలో కూరుకుపోయి, దేవా, ఎవరు ప్రోత్సహించేవారు లేక, ఏ దారి దిక్కు లేక
అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని మా కొరకు నువ్వు ఒక దారిని తెరిచి ఉంచావని నిరీక్షణ కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. నీ నామములో బిడ్డలు ప్రయత్నాలు చేస్తూ ఉండగా, అడుగులు ముందుకు వేస్తూ ఉండగా, యేసు నామములో వారి కార్యాలు సఫలపరచబడును గాక ప్రభువా. దేవా, ఆ కుష్ఠరోగులను, ఎవరికి ఉపయోగము లేని వ్యక్తులను నీ కృపచేత దేవా, వారు చేసిన ఓ సాహసోపేతమైన ఆలోచనను బట్టి వేలాది మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు ఎన్నిక లేని పరిస్థితుల్లో, ఎవరూ గుర్తించని స్థితిలో ఉండి నీ వైపు చూస్తూ ఉన్నారేమో. నీ కృపతో నాయన సాహసం చేసి అడుగులు వేస్తూ ఉండగా నీ బిడ్డలు వేలాది మందికి దీవెనకరముగా మార్చబడుదురుగాక ప్రభువా. వీరి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుదురుగాక తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. తప్పిపోయిన స్థితిలో నీకు దూరం అయిపోయి, నీ సన్నిధికి దూరం అయిపోయి, ఆత్మీయ జీవితంలో పడిపోయి ఎంతమంది నాయన నీకు దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. లోకములో జీవిస్తూ మనశ్శాంతి లేక, నెమ్మది లేని జీవితాలు అనుభవిస్తూ నీ దగ్గరికి వద్దామా వద్దా అని ఆలోచిస్తున్న బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈరోజు నాయన, లోకములో ఉన్న బిడ్డలు, పడిపోయిన బిడ్డలు నీ సన్నిధికి రావడానికి తీర్మానం చేస్తూ ఉండగా, అడుగులు వేస్తూ ఉండగా, యేసు నామములో నీ కనికరం వారి మీదకి దిగివచ్చును గాక ప్రభువా. నీ రక్తము వారి మీద ప్రోక్షించబడును గాక ప్రభువా. పరిశుద్ధ పరచబడిన వారై నూతన తీర్మానాలతో నూతన జీవాన్ని నీ బిడ్డలు నాయన పొందుకొందురు గాక ప్రభువా. నూతన జీవితాన్ని ప్రారంభించుదురు గాక ప్రభువా. ప్రభుతో కనికరించండి. నీ యొద్దకు వచ్చే వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడువు కాదయ్యా, నెట్టివేసే దేవుడువు కాదయ్యా. తప్పిపోయిన వారి కోసం ఎదురు చూస్తున్న దేవుడువై అయ్యా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా సొంత వాళ్ళే మమ్మల్ని అసహించుకున్న స్థితిలో దేవా, నీవు మా కొరకు ఎదురు చూస్తున్న దేవుడవు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తూ. ఎంతమంది ఓటమి బాటలో నిరాశలో ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి సొలసిపోయి సొక్కిపోయి ఉన్నారు. దేవా, మీరు మాట్లాడుతూ ఉన్నారు. పేతురును దర్శించినట్లుగా దర్శించి మరలా ఒక ప్రయత్నము చేయి, రెండంతల ఆశీర్వాదం నీకు రాబోతున్నదని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. ఎంతమంది ఓటమి బాటలో ఉండి మాటలు విని మరలా ప్రయత్నం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. యేసు నామముల రెండంతల ఆశీర్వాదము నీ బిడ్డలకు కలుగును గాక తండ్రి. ఏ విధమైన ప్రయత్నములో ఉన్నారు దేవా, ఉద్యోగ ప్రయత్నము కావచ్చు, వ్యాపార ప్రయత్నము కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, కోర్టు కేసుల విషయంలో కావచ్చు, ఏ సమస్యల విషయంలో నీ బిడ్డలు ప్రార్థనా పూర్వకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. యేసు నామములో కార్యాలు జరుగును గాక ప్రభువా. నీ దాసుని మాటను మీరు రూఢిపరచండి నాయన. మాట్లాడింది మీరు ప్రభువా, ఇది నీ వాక్కు ప్రభువా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో కనికరించి సహాయమును దయచే దేవా. మంచి పనులు చేసేవారిగా మమ్మల్ని ఉంచండి దేవా. నువ్వు ఏవేవి చేయాలని కోరుకుంటూ ఉన్నావు. కొన్ని విషయాలు మాకు తెలిసినప్పటికీ కూడా, ఇది మంచి పని చేయాలి అని తెలిసినప్పటికీ కూడా మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మంచి పనులు చేయడానికి మాకు కృపను అనుగ్రహించండి. నీ సన్నిధిలో పరిచర్య చేయనట్లు, నీ కొరకు కష్టపడినట్లు అయ్యా, మా ధనాన్ని, శక్తిని, మా సమయాన్ని సమస్తము నీ కొరకు వినియోగపరచునట్లు అందరికీ మంచి మనసు కలుగును గాక ప్రభువా. కృపతో కనికరించు. ఇంతవరకు నీ మాటలన్నించి నీ దాసుని దీవించు. ఇంకా రెండంతల ఆత్మచేత నింపి బలపరిచి సహాయమును దయచే. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి పైకి లేచి